హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొబ్బరితో బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం రండి. హాఫ్ చిప్ప కొబ్బరికి కొంచెం అల్లము, కొంచెం వెల్లుల్లి, 2 టమాటా కాయలు మిక్సీ పట్టి పేస్ట్లా చేసుకోండి. ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆఫ్టర్ దట్ ఒక కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు ఉంటాయి కదా, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు ఇవి వేసుకొని జస్ట్ ఫ్రై అయిన తర్వాత కాజు వేసుకోండి. కాజు వేసి 1 మినిట్ ఫ్రై చేసుకోండి. ఆఫ్టర్ దట్ ఆనియన్స్ వేసి సాల్ట్ వేసి కొంతసేపు మగ్గనివ్వండి. సాల్ట్ వేస్తే ఏంటంటే ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి. తర్వాత పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర 1 బై 1 వేసేసి లో ఫ్లేమ్ మీద వేయించుకోండి. సో ఇలా వేయించేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ వేసుకోవాలన్నమాట. ఆ పేస్ట్ వేసుకొని దాంట్లో వాటర్ కంటెంట్ పోయే వరకు లో ఫ్లేమ్ మీద వేయించుకోండి. సో దాంట్లో వాటర్ కంటెంట్ పోయిన తర్వాత మనం రైస్ ఉడకడానికి వాటర్ పోసుకుంటాం. సో గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ తీసుకోవాలన్నమాట. సో ఇది కొంచెం ఫ్రై ఈ టైంలో వాటర్ పోసుకుంటే సరిపోతుంది. వాటర్ పోసేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ వాటర్ అనేవి కడిపిల్లాడుతున్నప్పుడు రైస్ వేసుకోవాలి. సో ఈ టైంలో మనం రైస్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచితే సరిపోతుంది. సో 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసేసి చూస్తే మన బిర్యానీ రెడీ అయిపోతుంది. రైతాతో కానీ గోంగూరతో కానీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి.